పృథ్వీరాజ్ భారతీయ జనతా పార్టీ నాయకుడును అలాగే న్యాయవాదిని. ఈరోజు చర్చ అంతాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీని మూలాల్లోకి వెళ్ళినట్టయితే గత ప్రభుత్వం ఈ టైటిల్ని, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి న్యాయవాది కూడా దాన్ని రద్దు చేయాలి, ఆ యాక్ట్ని అమల్లోకి తీసుకురావడానికి వీలు లేదు అని చెప్పి స్ట్రైక్ చేయడం జరిగింది. 82-85 రోజులు మేము దీనిలో స్ట్రైక్ చేశాం. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, మోడీ గారి దగ్గరికి వీరిని తీసుకొని వెళ్ళి ఈ యాక్ట్ని అమలు రాకుండా చూడడానికి ప్రయత్నం చేయాలని కోరిన మీదటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ యాక్ట్ని రద్దు చేసి తీరుతాం మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే అని చెప్పి హామీ ఇవ్వడం మీద, అలాగే ఇది ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక భాగమైంది. కూటమి గెలుపుకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక భాగమైంది. ఆ విలేజెస్లో ఉండేటువంటి రైతులు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో చేసినటువంటి క్రియల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే దీన్ని రద్దు చేశారు. నిన్న ఈ రద్దుని మేము ఆహ్వానిస్తున్నాం, వారిని అభినందిస్తున్నాం. మొత్తం కూటమిలో ఉండేటువంటి వాళ్ళందరికీ మేము అభినందిస్తున్నాం. అలాగే దీనికి కారణమైనటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో రాత్రనక పగలనక కృషి చేసినటువంటి వారు దీన్ని రద్దు చేయాలని వాళ్ళని కూడాను అభినందిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యాక్ట్ అమలులోకి రాకుండా ప్రయత్నం చేసినందుకు ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి అభినందిస్తూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక ముందు దీన్ని ఏ విధంగా కూడా పరిగణలోకి రాకుండా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాను. నమస్కారం, ధన్యవాదాలు.